దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2 మూతపడింది. నాణ్యతా ప్రమాణాల్లో టెర్మినల్ 2 మిగతా 2 టెర్మినల్స్ T1, T3 కంటే వెనుకబడి ఉందని ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అభివృద్ధిపై దృష్టి పెట్టింది GMR సంస్థ. ప్రస్తుతం టెర్మినల్ 2 ఆధునీకరణ నిర్మాణ పనుల కారణంగా టెర్మినల్ 2 ఆపరేషన్స్ నిలిపివేశారు అధికారులు. 3.5 నెలల పాటు జూలై 31 వరకు T2 టెర్మినల్ మూసివేస్తారు. ఈ టెర్మినల్ను మరింత అధునాతనంగా మార్చేందుకు విస్తృతమైన పునరుద్ధరణ పనులు చేపట్టాలని విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహిస్తున్న సంస్థ GMR గ్రూప్ భావించింది. ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజీ కియోస్కులు, బ్యాగేజీ నిర్వహణ వ్యవస్థలు, సెల్ఫ్ చెక్-ఇన్ సౌకర్యాలు వంటివి ఉన్నాయి. ఈ మార్పుల తర్వాత టెర్మినల్ 2ను అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించే టెర్మినల్ 3కి కొనసాగింపుగా కానీ, డొమెస్టిక్ సేవల కోసం కానీ వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిరోజు టెర్మినల్ 2 నుంచి 270 విమానాలు ఆపరేషన్స్ నిర్వహిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ T1 నుంచి సేవలు కొనసాగిస్తాయి. T1 టెర్మినల్లో ప్రయాణికుల రద్దీ పెరగకుండా, విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ విమానాశ్రయంలో మొత్తం 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఇందులో టెర్మినల్ 1, టెర్మినల్ 2 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడుస్తుండగా, టెర్మినల్ 3లో డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ 3 టెర్మినళ్లలో 2, 3 టెర్మినల్స్ ఒకదానిని ఆనుకొని మరొకటి పక్కపక్కనే ఉన్నాయి. రెండింటికి ప్రత్యేక ఎయిర్పోర్ట్ లైన్, మెట్రో రైల్ సదుపాయం కూడా ఉంది.